प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तेलकापल्ली। यस्टरडे तो देखिएगा 10th क्लास अद्वितीय भाषा हिंदी पुस्तक में सेकंड लेसन को 50% या 60% कंप्लीट किया मैंने। अच्छा ठीक है, अब सब हिंदी पुस्तकों को ओपन कीजिए। द्वितीय भाषा हिंदी 10th क्लास इकाई 1 में पार्ट 2 पाठ्यांश या नहीं तो पाठ्यक्रम का नाम ईदगाह। ईदगाह नामक पाठ के लेखक का नाम प्रेमचंद जी हैं। ईदगाह का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि पंडग रोज़ु महम्मदीयुलु नमाज़ु చేసే चोटू। यह पाठ एक कहानी संबंधी है। ओके, यह एक स्टोरी का पाठ है। कवि का नाम बताओ क्या है? प्रेमचंद। हिंदी साहित्य सम्मेलन में प्रेमचंद का महत्वपूर्ण योगदान है। वे एक महान लेखक हैं। तो देखिएगा, यहाँ दादी अम्मा और उसका पोता यानी हामिद के बारे में दिखाया है। तो देखिएगा, यस्टरडे चिमटा खरीदने के लिए लोहे के दुकान के पास गया है हामिद। ओके, पन्ना नंबर 6 कंप्लीट हुआ है। आज पन्ना नंबर 7 में देखिए, टेक्स्ट बुक पेज नंबर 7। तो देखिएगा, 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया। 6 पैसలు అని విని हामिद నిరాశపడ్డాడు। हामिद ने कलेजा मजबूत करके कहा। हामिद గుండె నిబ్బరము చేసుకొని ఈ విధముగా దుకాణదారునితో అడుగుతున్నాడు। ఓకే, కలేజా కా మాని గుండె, మజ్బూత్ కర్కే నిబ్బరము చేసుకొని అంటున్నాడు। 3 पैसे లోగే, 3 पैसలు తీసుకుంటావా? 3 पैसे లోగే। तो देखिएगा, 3 पैसలు తీసుకుంటావా అని అన్నాడు। दुकानदार ने बुलाकर चिमटा दे दिया। దుకాణదారుడు పిలిచి పట్టుకారు ఇచ్చాడు। दुकानदार का मानी दुकानदारुడు। हाथों में पेंसिल चाहिए। बुलाकर पिलिची, चिमटा ने दे दिया, पट्टुकार इच्छेनो। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया। हामिद దానిని తుపాకీలా భుజము మీద పెట్టుకొని गर्वंगा मित्रुల వద్దకు వచ్చెను। संगियों के पास आया। तो देखिए फिर एक बार, हामिद ने उसे, हामिद दानिनी, देनिनी, पट्टुकारने, इस तरह कंधे पर रखा। कंधे का मानी भुजमु मीदा, मानो बंदूक हो, बंदूक का मानी तुपाकी, तुपाकीला भुजमु मीद पेట్టుకొని शान से अकड़ता हुआ संघियों के पास आया। गर्वमु, शान का मानी ఓకే, గర్వముతోటి తన యొక్క స్నేహితుల దగ్గరికి, సంఘియోం కా మాని స్నేహితులు, కే పాస్ ఆయా వచ్చెను, స్నేహితుల దగ్గరికి వచ్చెను। మరొకసారి, హామిద్ దానిని తుపాకీలా భుజము మీద పెట్టుకొని ఠీవీగా గర్వంగా మిత్రుల వద్దకు వచ్చాడు। దోస్తోనే మజాక్ కియా। ఆ పట్టుకారని ఆ విధముగా పెట్టుకొని వచ్చినటువంటి హామీదుని చూసిన తన స్నేహితులు హేళన చేశారు। మజాక్, హేళన చేశారు, ఎగతాళి చేశారు। ఏమని అంటే, యహ చిముటా క్యూం లాయా పగలే, ఇసే క్యా కరేగా, ఈ పట్టకారు ఎందుకు తెచ్చావురా పిచ్చివాడా, దీన్ని ఏం చేసుకుంటావు అని తన స్నేహితులు ఎగతాళి చేశారు। పగలేకా మాని పిచ్చివాడు, ఇసే క్యా కరేగా, దీనిని ఏం చేసుకుంటావు అని ప్రశ్నించారు ఎగతాళితో తన యొక్క స్నేహితులు ఎగతాళి చేసినప్పటికీ ఏమాత్రము భయపడకుండా, కంగారు పడకుండా తన యొక్క నానమ్మ కోసం పట్టుకారని తీసుకొని ఇంటికి వెళ్ళాడు। చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది। घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी। ఇంటికి వచ్చిన హామీదు యొక్క సౌండ్ని విని అమీనా నాయనమ్మ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది।
ఓకే. ఇంటికి వచ్చిన హామీద్ యొక్క పిలుపు వినగానే అమీనా పరిగెత్తుకుని వచ్చి ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, అతడిని ఒడిలోకి తీసుకొని ఎత్తుకొని లాలించసాగింది. ముద్దులు పెట్టడము, ప్రేమించడము మొదలుపెట్టింది. గోద్ మీన్స్ ఒడి. సాహసా హాత్ మే చిమ్టా దేఖకర్ వహ చౌంకీ, ఒక్కసారిగా చేతిలో పట్టకారని చూసి ఆమె ఉలిక్కి పడింది. చౌంకీకా మాని ఉలిక్కి పడుట. ఆ అబ్బాయిని నాన్నమ్మ ఒడిలోకి ఎత్తుకొని హత్తుకుంది. ఇంతలో ఆ పిల్లవాడి యొక్క చేతిలో పట్టుకారని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంటనే ప్రశ్నించడము మొదలెట్టింది నాన్నమ్మ. ఏమని అంటే, యహ చిమ్టా కహాన్సే లాయా, ఈ పట్టకారు ఎక్కడి నుండి తెచ్చావు? క్వశ్చన్, యహ చిమ్టా కహాన్సే లాయా, ఈ పట్టకార ఎక్కడి నుండి తెచ్చావు? అప్పుడు హామీద్ అంటున్నాడు, మైనే మోల్లియా హై అమ్మా, నేను కొన్నానమ్మా. మోల్ లియా కా మాని కొన్నాను. మోల్ అంటే కొనుట. కితనే పైసే మే, మళ్ళీ ప్రశ్నించింది నాన్నమ్మ. ఎన్ని పైసలకు? కితనే పైసే మే, ఎన్ని పైసలకు? 3 పైసే దియే, 3 పైసలిచ్చాను అన్నాడు హామీద్. అర్థమవుతుందా ప్రియమైన విద్యార్థులారా? ఓకే. అమీనానే అప్నే మాథే పర్ హాత్ రఖా, అమీనా తన యొక్క నుదిటిపైన చెయ్యి పెట్టుకుంది. క్యోంకి బహుత్ దుఃఖ్ హో రహీ హై, ఇస్కే పాస్ హై కేవల్ 3 पैसे, इस 3 पैसों से कुछ ना खाकर कुछ ना पीकर वहाँ ईदगाह के पास वह चिमटा लाया है, इसीलिए మాథే పర్ హాత్ రఖా. ఇందుచేత అమీనా బాధపడుతూ మాథేకా మాని నుదుటిపైన చెయ్యి పెట్టి వహ అఫసోసు కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, బాధపడుతూ దుఃఖముతోటి ఊపిరి తీసుకొని తన మనవడితో ఇలా అంటుంది, యహ కైసా బే సమజ్ లడ్కా హై కి దోపహర్ హుయి కుచ్ ఖాయా నా పియా, లాయా క్యా చిమ్టా. చూడండి, ఎంత తెలివి తక్కువ వాడివిరా నీవు. మధ్యాహ్నపు సమయము అయ్యింది, కాస్త ఏమైనా తినకుండా తాగకుండా పట్టుకారని తెచ్చాడేంటి అని కోపముతో నాన్నమ్మ అంటుంది. సారే మేలేమే తుझे और कोई चीज़ ना मिली, ఆ యొక్క సంత మొత్తంలో నీకు ఇంకే వస్తువు దొరకలేదా? జో యహ లోహే కా చిమ్టా ఉఠాలాయా, ఈ ఇనుముతో తయారు చేసిన పట్టుకారని తీసుకొచ్చావేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు హామీద్ నే అపరాధీ భావసే కహా, అపరాధ భావముతోటి ఈ విధముగా అంటున్నాడు, తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ, యహ ముझसे देखा ना जाता था అమ్మా, ఇస్లియే మై ఇసే లివా లాయా. నీ చేతులు పెనం వలన కాలుతున్నాయి కదా, అందుకని నీ కోసం పట్టుకారు తెచ్చాను అని హామీద్ అన్నాడు. ఓకే, మరొకసారి వినండి. తుమ్హారీ ఉంగలియా, నీ యొక్క తుమ్హారీ, ఉంగలియా కా మాని వేళ్ళు, చేతి యొక్క వేళ్ళు, తవే అంటే పెనము, సే కా మాని నుండి, జల్ జాతీ థీ కాలుతూ ఉండెను, యహ ముझसे देखा ना जाता था అమ్మా, నేను దానిని చూడలేకపోయేవాడిని అమ్మా, ఇస్లియే మై ఇసే లివా లాయా, ఎందుకే నేను దీనిని తీసుకువచ్చాను అని అన్నాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా, ఆ మాట వినగానే అమీనా మనస్సు స్నేహముగా మారిపోయింది. అంటే అమీనా కా క్రోధ్ కా మాని కోపం, తురంతు కా మాని వెంటనే, స్నేహ అంటే స్నేహము, బదల్ గయా మారిపోయింది. అమీనా యొక్క కోపము వెంటనే స్నేహముగా మారిపోయింది.
యహ మూక్ స్నేహ థా, ఇది ఒక మౌనపు స్నేహము. మార్మికు ప్రేమ థా జో రస్ ఔర్ స్వాద్ సే భరా, ఇది ఒక గొప్ప రసము మరియు స్వాదుతో నిండుకున్నటువంటి ప్రేమానురాగముతో కూడుకున్న బంధం. బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై, పిల్లవాడిలో ఎంతో త్యాగము, ఎంతో సద్భావన, ఎంతో వివేకము దాగి ఉంది. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతరుల యొక్క పిల్లలు ఆట బొమ్మలు తీసుకుంటుంటే మరియు మిఠాయిలు కొని తింటూ ఉంటే హామీద్ అనే పిల్లవాడు ఆ దృశ్యాలను చూసి అతని యొక్క మనసు ఎంత ఆశపడి ఉండెనో. వహా భీ అప్ని బుढ़िया దాదీకి యాద్ బనా రహీ, అక్కడ కూడా తన యొక్క ముసలి నాయనమ్మని జ్ఞాపకం పెట్టుకొని నాయనమ్మ యొక్క చేతులు కాలుతున్నాయి, ఏళ్ళు కాలుతున్నాయి అని ఆమె కోసం తినకుండా తాగకుండా కేవలము 3 పైసలు ఉంటే ఆ 3 పైసలతో పట్టుకారని తీసుకొచ్చాడు అంటే చాలా గ్రేట్ హామీద్. అమీనా కా మన్ గద్ గద్ హో గయా, అమీనా యొక్క మనస్సు కరిగిపోయింది. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती. हामिद इसका रहस्य क्या समझता. చూడండి, ఆనందముతో నాయనమ్మ పరవశించి ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఆశీర్వాదములు ఇస్తూ కన్నీటి ఆనందపు బాష్పాలని రాలుస్తూ పోతూ ఉంటుంది. ఆ నాయనమ్మ అలా చేస్తూ ఉంటే పిల్లవాడికి మాత్రం ఏమీ అర్థం కాకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. క్యోంకి వహ ఛోటా సా బాలక్ హోనే కే కారణ్. ఓకే, ఈ లెసన్ ద్వారా ముఖ్యముగా తన సుఖము సంతోషం కోసం ఆలోచించడము, ప్రయత్నం చేయడము సాధారణ విషయం. తమ పూర్వీకులు పెద్దలను గౌరవించి వారికి సుఖ సంతోషాలు కలిగించేది ప్రయత్నం చేయడము గొప్ప విషయం. ఇసిలియే అందుకే మనం కూడా మన పెద్దవాళ్ళని గౌరవిద్దాం, వారికి తగిన సేవల్ని చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రియమైన విద్యార్థులందరిచే. ఓకే, ఏ హై ईदगाह नामक पाठ. प्यारे छात्र और छात्रा, एक बार तुम्हें इस पाठ को ध्यान से पढ़िए. ఓకే, లెసన్ మొత్తం చదవండి, శ్రద్ధతో చదవండి. చదివిన తర్వాత ఈ లెసన్కి సంబంధించినటువంటి పేజీ నంబర్ 8 మే అర్థగ్రాహ్యత ప్రతిక్రియ ఉంటుంది. చూడండి, పేజీ నంబర్ 8 అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. ఆ అర్థగ్రాహ్యత ప్రతిక్రియ రాసేదానికంటే చదివేదానికంటే ముందు మీ స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి మీనింగ్స్ మొత్తం రాయాలి నోట్బుక్లో. హిందీలో వచ్చే పదాలన్నీ బ్లూ పెన్, ఇంగ్లీష్ మరియు తెలుగులో వచ్చే పదాలన్నీ రెడ్ పెన్ తోటి రాయాలి. ఇకాయి 1 మే పార్ట్ 2 ఈద్గాహ కవి పేరు రాసి మీనింగ్స్ రాయాలి. శబ్దార్థాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మీనింగ్స్ రాసిన తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ప్రశ్నోంకే ఉత్తర్ దీసియే అని ఉంటుంది అక్కడ పేజీ నెంబర్ 8లో. మీన్స్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. వహా తో దేఖియే 2 ప్రశ్న హై. ईदगाह कहानी के कहानीकार कौन हैं, इनकी रचनाओं की विशेषता क्या है. ओके, और नेक्स्ट क्वेश्चन, बालक प्रायः अलग अलग स्वभाव के होते हैं. कहानी के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसा है. ये 2 प्रश्नों के उत्तर मटेरियल में देखकर नहीं लिखना. इन 2 प्रश्नों के उत्तर को सीखना ज़रूरी है. నోటికి నేర్చుకోవాలి. ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు నోటికి నేర్చుకొని చూడకుండా నోట్బుక్లో రాయండి. ఓకే, నెక్స్ట్ మహాప్రాన్ ఆ హా యా నహీ మే ఉత్తర్ దీసియే. ఎస్ ఆర్ నోలో సమాధానాలు చెప్పండి. హామీద్ కే పాస్ 50 పైసే థే. ఎస్ ఆర్ నో. నెక్స్ట్ 2, అమీనా हामिद की मौसी थी. यस आर नो. मोहसिन बिस्ती खरीदता है. यस आर नो. हामिद खिलौने खरीदता है. यस आर नो. टेक्स्ट बुक्लोने చేయండి. నెక్స్ట్ అల్పప్రాన్ ఈ రిక్తు స్థానం కి పూర్తి కీసియే. ఖాళీలను పూరించండి. అమీనా కా క్రోధ్ తురంత్ డాష్ మే బదల్ గయా. ఓకే, మీరు అక్కడ ఆన్సర్ రాయాలి టెక్స్ట్ బుక్లో చూడకుండా.
कीमत सुनकर हामिद का दिल डैश गया। नेक्स्ट थर्ड, हामिद डैश लाया। फोर्थ वन, महमूद के पास डैश पैसे थे। ఓకే, ఈ ఖాళీలని మీరు పెన్సిల్తో రాయండి. वहाँ तो देखिएगा महाप्राण ई अनुच्छेद पढ़कर दो प्रश्न बनाइए. అనుచ్ఛేద్ కా మాని పేరాగ్రాఫ్. అక్కడ ఒక పేరాగ్రాఫ్ను ఇవ్వడము జరిగింది. దానిని బాగా చదివి అర్థం చేసుకొని మీరు సొంతముగా 2 ప్రశ్నలను తయారు చేయండి. దో ప్రశ్న బనాయి, ఆన్సర్ నహి ప్రశ్న, క్వశ్చన్స్ తయారు చేయాలి. పేరాగ్రాఫ్ను చదివి 2 క్వశ్చన్స్ తయారు చేయండి. ఓకే, अब नेक्स्ट देखिए అభివ్యక్తి సృజనాత్మకత, వ్యక్తీకరణ మరియు నిర్మాణాత్మకత అంటే प्रस्तुतीकरण निर्माणात्मकता. अल्पप्राण आ, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों. హామీద్ బదులుగా మీరే ఉంటే ఏమి కొంటారు, ఎందుకు. క్వశ్చన్ సొంతంగా రాయాలి. सेकंड क्वेश्चन, महाप्राण आ, ईदगाह कहानी का सारांश अपने शब्दों में लिखिए. ఈద్గాహ పాఠము యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో వ్రాయండి. రాస్తారు కదా. ओके, हामिद और उसके मित्रों के बीच हुई बातचीत की किसी एक घटना को संवाद के रूप में लिखिए. నాన్నమ్మ ఎడల ఉన్నటువంటి ప్రేమానురాగాలని నాన్నమ్మ మరియు మనవడు అంటే ఈద్గాహ కథా సారాంశాన్ని సంభాషణల రూపంలో, అదేనా క్వశ్చన్. హామీద్ और उसके मित्रों के बीच, హామీద్ అతని మిత్రుల మధ్యన జరిగినటువంటి సంభాషణని, ఓకే, సంభాషణలోని ఒక సంఘటనను సంవాద రూపంలో రాయండి. बड़े बुजुर्गों के प्रति आदर, श्रद्धा और स्नेह भावों का महत्व अपने शब्दों में लिखिए. పెద్దవారి పట్ల చూపే గౌరవం మరి శ్రద్ధ మరియు ప్రేమ భావనల యొక్క మహత్యాన్ని మీ మాటలలో చెప్పండి. और అంటే तो देखिएगा इस पार्ट में అభివ్యక్తి సృజనాత్మకత में से ఈద్గాహ కహానీ కా సారాంశాన్ని మాత్రం రాయండి. నోటికి నేర్చుకొని చూడకుండా రాయాలి. और तो देखिएगा భాషా की बात, భాషా విషయము. అక్కడ మొత్తం 4 బిట్లు ఉన్నాయి. అల్పప్రాణ్ ఆ, మహాప్రాణ్ ఆ, అల్పప్రాణ్ ఈ, మహాప్రాణ్ ఈ. భాషాకి బాతులో ఉన్న 4 బిట్లని నోట్బుక్లో కంపల్సరీ రాయాలి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో భాషాకి బాతులో నుంచియే వస్తాయి. అల్పప్రాణ్ ఆ చూడండి. కోష్టక్ మే दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. కోష్టక్ కా మాని బ్రాకెట్, బ్రాకెట్లో ఇచ్చిన సూచనలు చదివి వాటి ప్రకారం చెయ్యండి. నంబర్ 1, ఈద్, ప్రభాత్, వృక్ష. పర్యాయ శబ్దు లిఖియే అంటే పర్యాయ పదములు వ్రాయాలి. ఒక్కొక్క పదానికి వాక్య ప్రయోగము చేసి వాటి పర్యాయ పదాలని వ్రాయండి. ఈద్, ప్రభాత్, వృక్ష. ఉదాహరణకి ఈద్ చూడండి. ఈద్ కా మాని పండగ. ఈద్ ముసల్మానోं का प्रमुख त्योहार है. దానికి ఈద్ అనే దానికి పర్యాయ పదాలు ఈద్, ఉల్ ఫితర్, ఓకే. ఈద్ అంటే త్యోహార్, पर्यायवाची शब्द त्योहार है. ईद उल फितर प्रसन्नता का दिन है. त्योहार, त्योहार मीन्स पंडग, ईद मीन्स पंडग अला. नेक्स्ट महाप्राण, सूचना पढ़िए और उसके अनुसार कीजिए. అక్కడ ఉన్నటువంటి సూచనని చదివి దాని విధముగా చేయాలి. నెంబర్ 1, బేస్ సమజ్, సద్భావ్, నిడర్. ఉపసర్గ పహచానియే. ఈ 3 పదాలలో ఉపసర్గ ఏంటో కనుక్కోవాలి. ఉపసర్గ యొక్క డెఫినేషన్ తెలుసు కదండి మీకు. 9th క్లాస్లో నేను అందరికీ క్లియర్గా చెప్పాను మీకు. పదము ముందు చేరి ఆ పదము యొక్క అర్థంలో మార్పు తెచ్చేదానిని ఉపసర్గని అంటారు. మరొకసారి, ఉపసర్గ మీన్స్
పదము ముందు చేరి ఆ పదము యొక్క అర్థంలో మార్పు తెచ్చేదానినే ఉపసర్గని అంటారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, దుకాందార్ గరీబీ ప్రత్యయ్ పహచానియే. ప్రత్యయ్ రాయాలి. దీని యొక్క డెఫినేషన్ కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీతో చేయించాను. ప్రత్యయ్ మీన్స్ మరొక్కసారి వినండి, పదము చివర చేరునది అంతే. పదము చివర చేరునది అంటే పదాన్ని రాసిన ఎడల చివరగా వచ్చిన అక్షరము కాదండి. పదాన్ని చదవాలి, చదివిన తర్వాత మన కంఠములో నుండి చివరగా ఏదైతే ఉచ్చారణ గావింపబడుతుందో అదే ప్రత్యయ్. నెక్స్ట్ ఈ ఇన్హే సమझिए और अभ्यास कीजिए. వీటిని అర్థం చేసుకొని తెలుసుకోండి. हामिद ने कहा कि घर की देख रेख दादी ने की. ఇంటి సంరక్షణ నాన్నమ్మే చేసింది అని హామీద్ అన్నాడు లేదా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి కీని అబ్జర్వేషన్ చేయండి. ओके, पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. మీ యొక్క పాఠంలో వచ్చిన జాతీయ పదాలు ఎక్కడెక్కడ ఎన్నున్నాయో గుర్తుబట్టి వాటి యొక్క అర్థాలని రాసి సొంత వాక్యములలో ప్రయోగం చేయండి. వాక్య ప్రయోగాలు చేయాలి. ఉదాహరణకి ఎన్ని వచ్చినాయంటే మీ పాఠ్య పుస్తకంలో భింటు హో జానా, पीली पड़ जाना, दिल कचोटना, ख़त्म हो जाना, गले मिलना, चकनाचूर हो जाना, दिल बैठ जाना, कलेजा मजबूत, करके कहना, ओके, मन गदगद हो जाना, छाती पीट लेना. ఇలా ये हैं मुहावरे. ఓకే, ఈ ముహావరే పదాలన్నింటి యొక్క మీనింగ్స్ రాసి సొంత వాక్యాలలో సెంటెన్సెస్ తయారు చేయండి. ఓకే, సెకండ్ లెసన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ హువా హై. ప్రియమైన విద్యార్థులు మరొక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, మీనింగ్స్ రాయాలి. అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ఫస్ట్ అండ్ సెకండ్ ఆన్సర్ నోటికి నేర్చుకొని చూడకుండా నోట్బుక్లో వ్రాయండి. అభివ్యక్తి సృజనాత్మకతలో సారాంశాన్ని నోటికి నేర్చుకొని చూడకుండా నోట్బుక్లో వ్రాయండి. భాషాకి బాత్ సొంతముగా నోట్బుక్లో రాయండి. ఓకే, ఎన్ని కార్యకలాపాలు చేస్తారని అనుకుంటున్నా, కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, టెక్స్ట్ బుక్. హామీద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీదుతే ఔర్ క్యోं. వీటికి సంబంధించిన ఆన్సర్ మీరు సొంతంగా నోటికి నేర్చుకొని చెప్పేటట్లు ఉండాలి. ఓకే, అదేవిధముగా ప్రియమైన విద్యార్థులందరూ కూడా ఈ లెసన్ని 1-2 సార్లు బాగా చదవండి, అర్థం చేసుకోండి. ఇంకా బాగా అర్థమవుతుంది. యహ ఏక్ ఎక్సలెంట్ కహానీ హై. ఓకే, మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి 2 సార్లు ఈ లెసన్ చదవండి, తప్పులు లేకుండా ఖచ్చితంగా చదవండి. ఓకే, మరియు లెసన్ పర్ఫెక్ట్గా చదివి నోట్బుక్లో నేను చెప్పిన విధానాన్ని బట్టి నోటికి నేర్చుకొని చూడకుండా రాయండి. लिखते समय ध्यान दीजिए कि शब्द और शब्द के बीच में स्पेस कंपलसरी. अक्षर अक्षर टच नहीं, अक्षरमु अक्षरमु टच कावद्दु. शब्द और शब्द के बीच में पेंसिल या पेन का स्पेस पक्का चाहिए. ఎక్కడ కామాస్ వస్తే అక్కడ కామా, ఎక్కడ హిందీ పుల్ స్టాప్ ఉంటే అక్కడ హిందీ పుల్ స్టాప్. హిందీ పుల్ స్టాప్ మీన్స్ నిలువు గీత కంపల్సరీ ఉండాలి. ఓకే, పైన పదము రాసిన తర్వాత గీత కొట్టాలి. కొంతమంది విద్యార్థులు మర్చిపోయి ఫస్టే గీత కొట్టి అక్షరాలు రాస్తారు, అలా రాయకూడదు. పదము రాసి పదము పైన గీత కొట్టాలి. ఓకే, పదం ఎంతైతే ఉంటుందో అంతే లైన్ పైన ఇవ్వడము జరుగుతుంది. ఓకే, ప్రశ్న రాసేటప్పుడు ప్రా ఉండాలి, జా రాసేటప్పుడు జవాబు రాసేటప్పుడు సైడ్లో జా ఉండాలి. ప్రశ్నకి చివరగా ప్రశ్న గుర్తు, జవాబు చివరగా హిందీ పుల్ స్టాప్. ఇవన్నీ మీకు తెలుసు. అదే విధానాన్ని లాస్ట్ ఇయర్ మీరు ఎలాగైతే రాశారో, ఎలాగైతే చేశారో అదే విధానాన్ని అవలంబిస్తూ పర్ఫెక్ట్గా రాయండి. ఓకే, ఠీక్ హై, ధన్యవాద్ దేతా హూ.